పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొబ్బరి వేపుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి, సాల్ట్, ఫ్రైడ్ టమాటో, కారం, పసుపు, గరం మసాలా. బిర్యానీ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు: టమాటో 1, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగ, నల్ల ఇలాచి, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బగారపత్త, జాపత్రి, ఇది మరాఠీ మొగ్గ, రాతి పువ్వు. ఫస్ట్ లవంగాలు వేసుకోవాలండి. ఈ గరం మసాలా మొత్తం అన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఎంత బాగుంటే అంత ఫ్లేవర్ ఉంటుందండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. చేస్తుంటేనే ఎంతో గమగమలాడుతుందండి. గుమ్మగుమ్మలాడే ఫ్రై పీస్ బిర్యానీకి మనం రెడీ అవుతున్నామండి. అందరు వెయిట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక టమాటా కట్ చేసుకున్నాం కదండి, టమాటా ముక్కలు అండి. ఈ మగ్గనివ్వాలండి కొంచెం. దాంట్లోని మనం రుచికి సరిపడా సాల్ట్, ఇక అన్నంలోకి అంత కలిసిపెట్టు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నామంటే టమాటా మెత్తపడనీకండి. ఇప్పుడు టమాటాలు ఫ్రై అవుతున్నాయండి. అన్నీ ఆల్రెడీ కొంచెం ఫ్రై కానికి వచ్చాయండి. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నామండి. బియ్యంలో కూడా అండి బాసుమతి వేసుకోవచ్చు, నార్మల్ రైస్ వేసుకోవచ్చు. నార్మల్ రైస్లో చిన్నగా వస్తాయండి రైస్, బ్లాక్ మోతి అని రైస్ వస్తుందండి. చాలా బాగుంటుందండి స్మెల్. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. బ్లాక్ మోతి అని మామూలు రైస్ లాగా ఉంటుందండి. 1 గ్లాస్ మామూలు నార్మల్ రైస్, ఒక గ్లాస్ బాస్మతి రైస్ అని పర్వాలేదు. వాటిలో ఇది మిక్స్ చేసి మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. మీరు ఒకసారి ట్రై చేయండి అండి. 2 గ్లాసెస్ రైస్ కండి 3.5 వరకు మనము వాటర్ వేసుకోవాలండి. అండి ఇప్పుడు మనము మసాలాలన్నీ ఇప్పుడు మూత పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే మసాలా వాటర్ అంత మరిగినప్పుడు మసాలాలో ఉన్నంత మసాలా మొత్తం వాటర్లో కలిసిపోతుందండి. అప్పుడు రైస్ చాలా ఫ్లేవర్ ఉంటుందండి. చూద్దాం రండి. మంచిగా మరుగుతున్నాయండి. ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పాను కదండి. చూడండి, ఈ మరిగే వాటర్లోనే చికెన్ మనము వేసుకోవాలండి. మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికియాలండి. ఈ చికెన్ ఉన్న జ్యూస్ కూడా దీంట్లో పోతుందండి మొత్తం. కలిపి కాసేపు మూత పెట్టేద్దామండి. కొంచెం బాయిల్ కానికండి. చూద్దామండి. ఇప్పుడు ఉడికిన చికెన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా
ఇప్పుడు చూడండి రైస్ వేసుకుందామండి మరిగిన నీళ్ళకి. చికెన్తో బాయిల్ అయిన వాటర్ ఉన్నాయి కదండి, చికెన్ బయట తీసుకుందాము. దీంట్లోకి మనము రైస్ వేసుకుందామండి. వేసుకున్నాం కదండి, మంచిగా కలిపేసుకొని మూతేసుకోవాలండి. దీని మీద ఫ్రై కోసం అండి మనము బాండి పెట్టుకుందామండి స్టవ్ మీద. ఇది వేడెక్కక ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం రైస్ చూసుకుందామండి. మూత తీసి చిన్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశానండి. సిమ్ మీద పెట్టాలి కదండి, మాడుతుంది. మూత వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ వేడెక్కిందండి. కొన్ని పచ్చి ఉల్లిపాయలండి మనం కొన్ని ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నామండి మసాలా కోసం. కొన్ని పచ్చి ఉల్లిపాయలండి. రైస్ చూసుకుందామండి. ఇట్లా మూతను తిప్పేసుకొని కొన్ని వాటర్ ఇట్లా పెట్టుకోవాలండి. అన్నం పైన కూడా ఉడికిపోతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై పీస్ బిర్యానీలోకి అండి. ఆల్రెడీ చికెన్ కొంచెం మసాలాలో ఉడికిందండి. ఆ మసాలాను కూడా ముక్కకు పట్టేసి ఫ్రై అయినాయండి. ఇప్పుడు చికెన్ పీస్ వేసుకోవాలండి. కొంచెం ఫ్రై కానిద్దామండి. ఇది అంతవరకు మనము రైస్ని ఓపెన్ చేసి చూద్దాము. చేసి కొంచెం నెయ్యి, మన ఇష్టం అండి. నెయ్యి ఎంత బాగుంటే బగారా కానీ బిర్యానీ కానీ అంత టేస్ట్ ఉంటుందండి. పుదీనా, కొత్తిమీర, పుదీనా కలిపేసి మూతేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు చూడండి ఫ్రై చాలా బాగా అయిందండి. దీంట్లో మనం పట్టి పెట్టుకున్న మసాలా వేసిద్దామండి. మసాలా వేసుకొని సిమ్ మీదనే అండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. సిమ్ మీదనే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇక మసాలాలన్నీ వేగాలండి. చూడండి, ఎందుకంటే డ్రైగా లేకుండా జ్యూసీగా ఉంటుందండి ఇది. దీంట్లోనే మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసినా మనం వేరే వేసేది ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇవి మంచిగా ఫ్రై అవుతాయండి. చూద్దాం రండి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. గుమగుమలాడే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. వేడిగా